విక్రమార్కుడు మళ్ళీ చెట్టు వద్దకు తిరిగిపోయి దాని మీద ఉన్న శవాన్ని దించి భుజం మీద వేసుకుని మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. రాజు పట్టుదలను పరీక్షిస్తున్న బేతాళుడు, రాజా, శక్తి సంపన్నుడైన నిన్ను చూస్తుంటే నాకొక కథ జ్ఞాపకం వస్తోంది. ఆ కథ నీకు చెబుతా, శ్రద్ధగా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం దక్షిణ దేశంలో ఒక కాపు పెద్దకు ఒక కుమారుడు, 3 కుమార్తెలు ఉండేవారు. తండ్రి కుమార్తెల ముగ్గురు ధనికులను చూసి పెళ్లి చేశాడు. కాపు కొడుకు ఇంకా పెళ్లి చేసుకోలేదు. తన చెల్లెళ్ళు కాపురానికి వెళ్ళిన 1 ఏడాదికి కాపు కొడుకు వారిని చూడడానికి బయలుదేరి మొట్టమొదట పెద్ద చెల్లెలి ఇంటికి వెళ్ళాడు. ఏమే అమ్మాయి, నీవు నీ భర్త కులాసాగా ఉంటున్నారా అని అన్న చెల్లెల్ని అడిగాడు. ఏం కులాసాలే అన్నయ్య, మీ బావమరిదికి బోరుడంత డబ్బున్నది కానీ చేసేటందుకు పని లేదు. ఆయన గొప్ప విలుకాడు. నేను స్నానం చేసి బొట్టు పెట్టే ముందు పెట్టుకొని కూర్చోగానే ఆయన విల్లు బాణము తీసుకుని నా బులాకి కేసు కొడతాడు. పొరపాటును గురితప్పి బాణం నాకు తగులుతుందేమోనని ఎప్పుడూ భయపడిపోతున్నాను. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నాననుకో అని చెల్లెలు అన్నతో చెప్పుకున్నది. అదా సంగతి, నీ మొగుడికి నేను పని కల్పిస్తాలే, భయపడకు అని చెప్పి కాపు కొడుకు రెండో చెల్లెలి ఇంటికి వెళ్ళాడు. ఏమే అమ్మాయి, నీవు నీ భర్త కులాసాగా ఉంటున్నారా అని అతను రెండో చెల్లెల్ని అడిగాడు. ఏం కులాసాలే అన్నయ్య, మీ బావమరిదికి బోరుడంత డబ్బున్నది కానీ చేసేటందుకు పని లేదు. ఆయనకు దివ్యదృష్టి ఉన్నది. 3 లోకాలలో ఎక్కడ ఏం జరుగుతున్నా ఆయన కనిపిస్తుంది. అస్తమానం ఇంద్రలోకంలో జరిగే రంభా, ఊర్వశి మొదలైన వాళ్ళ నృత్యాలు చూసి ఆనందపడుతూ ఉంటారు. మన ప్రపంచంలో ఉండడు. ఏం చెయ్యాలో నాకు పాలు పోవటం లేదు రెండో చెల్లెలు తన అన్నతో చెప్పుకుంది. అదా సంగతి, నీ మొగుడికి నేను పని కల్పిస్తాలే, దిగులు పడకు అంటూ కాపు కొడుకు తన ఆఖరి చెల్లెల్ని చూడడానికి వెళ్ళాడు. ఏమే అమ్మాయి, నీవు నీ భర్త కులాసాగా ఉంటున్నారా అని అతను తన ఆఖరి చెల్లెల్ని అడిగాడు. ఏం కులాసాలే అన్నయ్య, మీ బావమరిదికి బోరుడంత డబ్బున్నది కానీ చేసేందుకు పని లేదు. ఆయన వాయువేగ మనోవేగాలతో పరిగెత్తగలడు. పొద్దున్న లేస్తూనే కాశీకి పరిగెత్తి విశ్వేశ్వరాలయంలో దీపారాధన చేస్తాడు. అక్కడి నుంచి రామేశ్వరానికి పరిగెత్తి అక్కడ దీపారాధన చేస్తాడు. ఆ తర్వాత తూర్పు సముద్రానికి, పడమటి సముద్రానికి వెళ్ళి స్నానాలు చేసి రాత్రికి ఇల్లు చేరతాడు. ఇటువంటి మనిషితో ఎట్లా కాపురం చేయాలో నాకు తెలియకుండా ఉన్నది అన్నది ఆఖరి చెల్లెలు. అదా సంగతి, నీ మొగుడికి నేను పని కల్పిస్తాలే, విచారించుకు అంటూ కాపు కొడుకు ఇంటికి వెళ్ళి ఒకసారి వచ్చిపోవలసిందని చెల్లెలకు, బావమరుదులకు కబురు చేశాడు. వారు కొద్ది రోజుల్లో కాపు కొడుకు ఇంటికి వచ్చారు. కాపు కొడుకు బావమరుదులను కూర్చోబెట్టి, మీరు ముగ్గురు ఎంతో శక్తివంతులై ఉండి కూడా మీ శక్తులను వృధా పోనిస్తున్నారు. ఇదేమీ బాగోలేదు. 1 నెల రోజులు ప్రయాణం చేసి మీరు చోళదేశం వెళ్ళినట్లయితే మీ ముగ్గురికి చక్కని పని కలుగుతుంది. మీ శక్తి సామర్థ్యాలు ప్రపంచానికంతా తెలుస్తాయి. కనుక మీరు వెళ్ళిరండి అన్నాడు. వారు ప్రయాణానికి ఒప్పుకొని బయలుదేరి కొంతకాలానికి చోళదేశం చేరారు. వారక్కడికి వెడుతూనే పేదరాశి పెద్దమ్మ ఇంట్లో దిగి పెద్దమ్మతో, అవ్వా, ఈ ఊరి విశేషాలేమిటి అని అడిగారు. పెద్దమ్మ నిట్టూర్చి, విశేషాలేమున్నాయి నాయనలారా, మా రాజు కూతురు పెళ్లి చేసుకోవడానికి పేచి పెడుతూ ఉన్నది. ఎప్పుడూ వాడిపోని దేవపారిజాత పుష్పాలు తెచ్చిచ్చిన వాడినే పెళ్లి చేసుకుంటుందట నాయన. దేవపారిజాతాలు ఎక్కడ ఉన్నాయని, ఎంత దూరాన ఉన్నాయని, వాటిని వాడేలోపుగా ఎవరు తెస్తారని మా రాజుగారు దిగులుతో మంచం పట్టారు నాయన అని చెప్పింది పేదరాశి పెద్దమ్మ. శక్తివంతులు ముగ్గురు కూడబలుక్కొని రాజుగారి దగ్గరికి వెళ్ళి, మహారాజా, మీ కుమార్తె వాడని దేవపారిజాత పుష్పాలు తెచ్చిన వాడిని పెళ్లాడతానన్నదట. వాటిని మేము తెస్తాం అన్నారు. అంతకంటే కావలసిందేమిటి నాయన, అలాగే తీసుకురండి అన్నాడు రాజు. వారు ముగ్గురు కలిసి ఊరి పొలిమేర చేరుకున్నారు. దివ్యదృష్టి కలవాడు చుట్టూ కలయి చూసి ఒకవైపుగా వేలు చూపి, ఈ దిక్కున 2000 యోజనాల దూరాన ఒక అడవి అవతల దేవపారిజాత వృక్షాల తోట ఉన్నది అన్నాడు. వెంటనే మనోవేగుడు ఆ దిక్కుగా బయలుదేరాడు.
వాడు కనబడకుండా పోయిన తర్వాత దివ్య దృష్టి గలవాడు వాణ్ణి చూస్తూ, మనవాడు అరణ్యాన్ని చేరుకున్నాడు, పారిజాతపు తోట ప్రవేశించాడు, పూలు కోస్తున్నాడు, మూటగడుతున్నాడు, తిరుగు ప్రయాణమైనాడు. అరణ్యంలో విశ్రాంతి కోసం ఒక చెట్టు కింద నడుము వాల్చాడు. అమ్మయ్యో, పులి పక్కనే ఉన్న పొదల్లోంచి మనవాణ్ణి చూస్తున్నది అని వాపోసాగాడు. ఎటుగా ఉన్నదా పులి, వేరుతో చూపు, తక్షణం దాన్ని హతమారుస్తాను అన్నాడు గురికలవాడు. దివ్య దృష్టి గలవాడు పులి ఉన్న దిక్కుగా వేలు పెట్టి చూపాడు. మరుక్షణం గురికలవాడు బాణం ఎక్కుపెట్టి వదిలాడు. ఆ దెబ్బకు పులి చచ్చింది. దాని అరుపుకు మనవాడు లేచాడు. బయలుదేరి వచ్చేస్తున్నాడు, ఇక భయం లేదు అన్నాడు దివ్య దృష్టి కలవాడు. మరికొంచెం సేపటికి మనోవేగుడు దేవపారిజాత పుష్పాలతో తిరిగి రానే వచ్చాడు. ముగ్గురు కలిసి రాజుగారి వద్దకు పూలు పట్టుకుపోయి, మహారాజా, వాడని దేవపారిజాత పుష్పాలు తెచ్చాం అన్నారు. రాజు నిర్ఘాంతపోయి, వీటిని మీలో ఎవరు తెచ్చారు అని అడిగాడు. కనిపించడం లేదా? మేము ముగ్గురము తెచ్చాం అన్నారు వారు. రాజు అయోమయంలో పడిపోయాడు. తన కూతురిని ఆ ముగ్గురిలో ఎవరికిచ్చి చెయ్యాలో రాజుకు తోచలేదు. బేతాళుడు కథ చెప్పి, రాజా, ఆ ముగ్గురిలో రాజకుమార్తెను చేసుకోవడానికి ఎవరు అర్హుడో చెప్పు. తెలిసి కూడా సమాధానం చెప్పకపోయావో నీ తల 1000 వక్కలవుతుంది అన్నాడు. విక్రమార్కుడు మౌనం వీడుతూ, రాజకుమార్తెను పెళ్లాడటానికి ముగ్గురు అర్హులు కాదు. వారు శక్తి సంపన్నులే అయినప్పటికీ తమ శక్తులను సద్వినియోగం చేసుకునే నేర్పు వారిలో ఒక్కరికీ లేదు. ఆ నేర్పు కనబరిచిన వాడు వారి బావమరిది. అతనే రాజకుమార్తెను పెళ్లాడటానికి అన్ని విధాలా అర్హుడు అన్నాడు విక్రమార్కుడు. ఈ విధంగా రాజుకు తిరిగి మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు.